అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే పొడుగు వంకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో స్పైసీ అండ్ టేస్టీగా రెడీ అయ్యే ఈ రెసిపీ హాట్ రైస్‌తో సూపర్ కాంబినేషన్. మరి ఆలస్యం లేకుండా ఆ రెసిపీని స్టార్ట్ చేద్దామా? సో, ముందుగా మనం ఒక 6, 7 వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఈ వంకాయలు మునిగేంత ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఓన్లీ ఒక 2, 3 వంకాయలే చేస్తే దానికి తగ్గట్టు ఆయిల్ పోసేసుకోవడమే. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయ్యే వరకు పక్కన పెడదాం. ఈ లోపు మనం వంకాయల్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. సో మొత్తం వంకాయని కట్ చేయకూడదు, మనం స్టఫ్ పెట్టే విధంగా ఒక్క సైడే కట్ చేసుకోవాలి. సో వంకాయలు ఏంటి అంటే మనం ముందే కట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్ పెట్టి హీట్ చేయడం వల్ల వంకాయ చేదొస్తుంది. సో మనం ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యే టైంలోనే మనం వంకాయ కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఎలాంటి చేదు అనేది ఉండదు. సో చూస్తున్నారు కదా వీడియోలో, మనం ఏదైతే ఘాట్లు పెట్టేసుకున్నామో వంకాయకి అవన్నీ 1 by 1 ఆయిల్లో వేసేసుకోవడమే. వంకాయ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నేను ఒక సీక్రెట్ చెప్తాను మీకు. ఇదేంటి అంటే వంకాయను స్లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే నైస్ సాఫ్ట్ అండ్ జ్యూసీ టెక్స్చర్ వస్తుంది. సో ఒకసారి వంకాయల్ని చూద్దాం. చూసారు కదా, వంకాయలు ఇప్పుడే కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో ఇది అవ్వనికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మనం ఒక ప్లేట్ లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపు ఇంకా ఒక ఫన్ లైన్ చెప్పనా, ఇంట్లో ఎవరైనా వంకాయ ఇష్టం లేదు అంటే ఈ కారం ట్రై చేశాక ఇంకా కొంచెం పెట్టవా అని కూడా అడుగుతారు. ఇంకా ఈ వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో సింపుల్ గా చేసినా కూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో వంకాయలు చూసారా మనవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు. సో ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే ఉప్పు కారం పెట్టుకున్నామో సో అందులోనే ఒక 8 వెల్లుల్లి తీసుకొని వాటిని కూడా కచ్చాపచ్చా దంచి ఈ ఉప్పు కారం వెల్లుల్లి 3 బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఎలా అయితే చూపిస్తున్నామో అలా సేమ్ మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ మీకు వెల్లుల్లి అనేది ఇంకా కొంచెం కచ్చాపచ్చాగా లేకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని దంచుకొని మొత్తం ఉప్పు కారంకి పట్టేలాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అది ఆ ఉప్పు కారంని కొంచెం కొంచెం తీసుకొని ఏదైతే మనం వంకాయ ఫ్రై చేసుకున్నామో దాని మధ్యలో స్టఫ్ చేసేయడమే. సో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా, ఆ విధంగా స్టఫ్ చేసుకోవాలి. మరి వంకాయని గట్టిగా ప్రెస్ చేయకుండా సో నిదానంగా మనం ఏదైతే ఘాట్లు పెట్టుకున్నామో అందులో కొంచెం కొంచెం కారంని స్టఫ్ చేసేసుకోవడమే. సో 1 by 1 అన్ని వంకాయల్లో ఆ కారం పెట్టుకున్న తర్వాత మన ఈ కారం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓన్లీ లాస్ట్ ఒకటే మిగిలిపోయి ఉంది. సో మనం కారం అంతా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఏదైనా కారం ఉంటే వాటి మీద చల్లేసేసుకోవడమే. సో ఒకసారి వంకాయల మీద కారం పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే లాస్ట్ స్టెప్ అనేది ఇదే అనమాట. ఒక కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలు. ఆయిల్ బాగా హీట్ చేయాలి. సో ఆయిల్ అనేది వేడైన తర్వాత ఒక స్పూన్ సహాయంతో మనం ఆ ఆయిల్ని ఈ వంకాయ ఏదైతే కారం పెట్టుకున్నామో దాని మీద ఆ ఆయిల్ పోసేయడమే. ఆయిల్ వేసిన తర్వాత మనకి అలా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయి. అలా వచ్చింది అంటే మన ఈ కారం కూడా పచ్చి వాసన ఉండదన్నమాట. సో మన వంకాయ టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో అంతే అండి, స్పైసీ అండ్ జ్యూసీగా టేస్టీగా ఉండే వంకాయ కారం ఇలా చాలా సింపుల్ గా మన పొడుగు వంకాయ కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.